హైవేస్ గత కుదిర క్రితం చెప్పాను, నిన్న మొన్న కూడా చెప్పున్నా, బంగారం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గితే ఏదో కాసేపు కూర్చున్నానేరా అన్నట్టు కింద మెట్ట మీద కూర్చునేది తప్ప అది తగ్గినట్టు కాదండి అని. అలాగే కదా 100-200 తగ్గింది అంతే. దానిని 10 గ్రాములు దాన్ని 100 గ్రాములు కూడా కాదు, కేజీకి కొట్టేసి భయంకరంగా తగ్గిందని చెప్పేసి వార్తలు, వీడియోలు. ఇది పెరగటం అంటే రికార్డు స్థాయి 90,980 రూపాయలు 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్ ఈరోజు మార్కెట్లో. దెన్ 10 గ్రాములు 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ 83,400 రూపాయలు. నేను గతంలో చెప్పింది ఏంటిది, డిసెంబర్ 2025 నాటికి 24 క్యారెట్ గోల్డ్ ₹1,00,000 చేరితే 10 గ్రాములు అన్న. మధ్యలో చెప్పింది ఏంటిది, ఈ స్పీడ్ చూస్తా పోతే రేపు జూన్ జూలైకి పెరిగిద్దని చెప్పాను, అవునా? ఆ తర్వాత రిలీజ్ అయింది ఏంటి, ఓరు బాబోయ్ ఏం స్పీడ్ ఇసలు ఇది, రేపు ఎండాకాలంలోనే అయ్యేటట్టు ఉంది, ఇది ఏప్రిల్ మేనా జూన్ ఎప్పుడు మరి చూద్దాం, బట్ ఎండాకాలంలో అయితే 1,00,000 వెళ్ళేటట్టు ఉంది అని అనుకున్నాం. ఈరోజు సిచ్యువేషన్ అలాగే ఉంది, భయంకరంగా పెరుగుతుంది బంగారం. మొదటి రోజు నుంచి నేను చెప్పేది ఇదే, మీరు ఒక రేట్ అనుకోండి, ఈ రేటుకి తగ్గితే కొందాం అనుకుంటే కొనేసుకోండి. ఆ రేటుకి వస్తే అమ్మో పెరుగుతుందేమారా, ఈ రేటుకి వచ్చిందా, ఓ బాబోయ్ ఇంకా పెరిగి కొనేద్దాం అనుకుంటే కొనుక్కోండి. పెరుగుతుందన్నప్పుడు ఒక టార్గెట్ పెట్టుకోండి, అమ్మో అది దాటితే కష్టం కొనుక్కుందాం. తగ్గుతుందా, మనం అనుకున్న రేటుకి వచ్చిందా కొనేద్దాం. బంగారం అయితే పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇన్ కేస్ రేపు ట్రంప్ వచ్చేసి ఆయన కొన్ని డెసిషన్స్ ఏవో ఉన్నాయి అంటున్నాడు. మార్నింగ్ లైవ్లో కూడా చెప్పాను కదా, కెనడా, చైనా, మెక్సికో వీటి మీద ఎక్కువ ట్యాక్స్లు వేస్తున్నాడు. భారతదేశంలో ట్యాక్స్ వేస్తున్నాడు తప్ప భారత్ ఫ్రెండ్లీ వేలో ఉన్నాడు. కాబట్టి రిమైనింగ్ ప్రోడక్ట్ల మీద ఏమన్నా అటు ఇటుగా ఉంటే ఉండొచ్చు కాక, ఆ ఎఫెక్ట్ గోల్డ్ మీద పడిద్దా అంటే ఆల్రెడీ ఒక ఆర్టికల్ ఒకటి రెడీ చేస్తుంది నా దగ్గర, నేను స్టడీ చేసిన తర్వాత ఇస్తాను. బట్ బంగారం మాత్రం పెరగటం తప్ప తగ్గడం అయితే చేయదు. ఒకవేళ తగ్గితే ఏదో తగ్గింది అంటే తగ్గింది అన్నట్టు ఎంత చెప్పాను కదా, కాసేపు కింద కూర్చుందాం అన్నట్టు మెట్టి మీద కూర్చోటం అంతే. పెరగటం అంటే ఇక వెళ్ళిపోవటమే. సో చూసుకోండి, డబ్బు కనుకుంటే హ్యాపీగా బంగారం కొని పెట్టుకోండి. బట్ అంతిమంగా మీ మనస్సాక్షి చెప్పింది మాత్రం చేయండి, నేను చెప్పింది కాదు.